అసలే మనం చందానగర్ లో ఉన్నాం. మా వాళ్ళకి చలాకీ ఎక్కువ, ఎంటర్టైన్మెంట్ ఫుల్ రప్పాడిచ్చేస్తారు. నాకు రీసెంట్ గా తెలిసిన ఒక నిజం ఏంటి అంటే, లేడీస్ కి చాలా ఇష్టమైంది బంగారం, చీరలు, డబ్బు అంటారు. కానీ అదేమి కాదండి పాపం. మా వాళ్ళు చాలా మంచి వాళ్ళండి. అసలు ఎంత మంచి వాళ్ళు అంటే, మా లేడీస్, మా బామ్మలు సత్యభామలకి బంగారం, చీరలు, డబ్బు, వెండి కంటే బాగా ఇష్టమైంది ఏంటి అంటే పొగడ్త. పొగిడేమంటే చాలు వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో, ఎంత కూల్ అవుతారో. అంతేనా సుష్మా గారు? మా బావలందరికీ బాగా ఈ మధ్య తెలిసిన ఒక గొప్ప విషయం ఏంటంటే, వీడు బాగా గొడవ పడుతున్నప్పుడు కూడా అంత అందమైన ఫేస్ తో ఆ మాటలు ఎలా అనగలుగుతున్నావు అంటే చాలు, గొడవ అక్కడితో ఆగిపోద్ది అనమాట. సో పొగడ్తకున్న మహిమ అది అసలు. అంతేనా? అవునండి. సో ఆ విషయం తెలియక కొంతమంది బావలు ఇంకా కంగారు పడుతున్నారు. కానీ ఒక 10-15 సంవత్సరాలు పెళ్ళి ఈ జైల్లో ఉన్న తర్వాత వాళ్ళకి అర్థం అవుతుంది అప్పుడు. సుష్మా గారు, సో బావగారు ఎన్ని సంవత్సరాలు జైలు? అలా ఏం లేదు, ఆయన ఎప్పుడు పొగుడుతూనే ఉంటాడు. పాపకి సిగ్గు మొగలేస్తుంది. అసలు పెళ్ళవగానే రహస్యం బాగా తెలుసుకున్నాడు. పెళ్లికి ముందే తెలుసుకున్నాడా? ఇప్పుడు అమ్మాయిలు చాలా క్లియర్ గా ఉన్నారు. ఎక్కడ లవ్? యాక్చువల్ గా మేము రిలేటివ్సే అండి. అచ్చా, చుట్టాలు ఉండడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇదొకటండి. పెళ్లికి ముందే పరిచయం తను. పెళ్లికి ముందే పరిచయం, లవ్ అంటే అరేంజ్డ్ కూడా, ఇంట్లో ఒప్పుకున్నారు. మీరు ఎక్కడ ఇంట్లో ఒప్పుకుంటారు లేండి, ఆ తర్వాత లేదంటే మీరు ఒప్పిస్తారు. ఇగో రీసెంట్ మ్యాటర్స్ లో కామెడీ చేయకు, గుండెలు పుసిక్కి రాగిపోతాయి. ఒప్పించాము. మీరు ఒప్పించారు కదా పాపం. ఆయన అమ్మాయి ఇక్కడ ఇంట్లో ఎలా అడగాల? అదేం లేదండి. ఎలాగెలాగెలాగెలాగా మళ్ళీ చెప్పు. దయ ఎక్కువ, అందుకే బావకు ఉదయ్ అని పేరు పెట్టారు వాళ్ళ ఇంట్లో. కదా, అబ్బాయిలందరికీ దయ ఎక్కువే కదా. సరే, ఎక్కడ లవ్ స్టార్ట్ అయింది? యాక్చువల్ గా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు మా ఊరు సేమ్ అన్నమాట. సో ఇలా ఫంక్షన్స్ కి వస్తూ ఉంటాడు. డెఫినెట్ గా వేసవి సెలవులకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండాలి, ఇలాంటి ఉపయోగాలు ఉంటాయి. అలా ఫంక్షన్స్ కి వచ్చినప్పుడు జనరల్ గా పరిచయము. బట్ యాక్చువల్లీ అయితే నా ఇంజనీరింగ్ అయిపోయాక తన ఆల్రెడీ ఫస్ట్ డే జాబ్ వచ్చింది, నాకు కొంచెం లేట్ గా వచ్చింది అనమాట. సో దానికోసమని తనతో కమ్యూనికేట్ అవ్వడానికని అలా అలా పరిచయం. ఏమైనా జాబ్స్ అయ్యి ప్రొఫైల్ పంపించండి. కానీ పర్మనెంట్ జాబ్ ఇచ్చేసాడు. ముందు ప్రొఫైల్ పంపించారు, మరి ఆ ప్రొఫైల్ చూడగానే ఆయన అక్కడే ఫ్లాట్ అయ్యాడు. ఇంకేంటి, ఇప్పుడు జాబ్ చేస్తున్నారా? గ్రేట్. అసలు మా బామలు సత్యభామలు పొగడ్తలకి ఎలా పడిపోతారు అంటే మాటలే కాదు, పాటలు కూడా. సందమామ కన్న నువ్వు చక్కదనంగా ఉన్నావే, ముద్ద బంతి పూలు తెస్తా, ముద్ద పప్పు వండి పెట్టవే, బామ తందనాలో ఎన్నెలా, సత్యభామ తందనాలో ఎన్నెలా. చూసారా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో. సో టంగ్ ట్విస్టర్కి వెళ్దాం. ఓకే. శరత్ చంద్రిక తేజోయామిని, నిలోత్పలివే మందగామిని, ప్రమద్ దీపిక హంసభామిని. మళ్ళీ చెప్పండి. శరత్ చంద్రిక తేజోయామిని, నీలోత్పలినివే మందగామిని, ప్రమద్ దీపిక హంసభామిని. శరత్ చంద్రిక తేజోయామిని, నీలు దేవుడా. శరత్ చంద్రిక తేజోయామిని, నీలోత్పలినివే మందగామిని, ప్రమద్ దీపిక హంసభామిని. శరత్ చంద్రిక తేజోయామిని, శరత్ చంద్రిక తేజోయామిని, నీలోత్పలినివే మందగామిని, ప్రమద్ దీపిక హంసభామిని. ఫాస్ట్ గా. శరత్ చంద్రిక తేజోయామిని, నీలోత్పలినివే మందగామిని, ప్రమద్ దీపిక హంసభామిని. ఇప్పుడు ఒకసారి అటు తిరిగి, నేను ఇన్వాల్వ్ కాకుండా. లాస్ట్ ఫైనల్ టచ్. శరత్ చంద్రిక తేజోయామిని, నీలో నాలో అందరిలో బోలో చలో చలో. ఓకే, గట్టిగా చెప్పండి కొట్టండి. హలో అండి, మీ పేరేంటి? హరిత. హరిలో రంగ హరి. బావగారు ఏం చేస్తారు? సాఫ్ట్వేర్. ఇక్కడ మాత్రం హార్డ్వేర్.
డిడి మీకు కోపం వస్తే ఇంట్లో ఎలా ఉంటది ఆ రోజు? మీకు కోపం వచ్చింది లేదా మీరు వండిన కూర బాగాలేదండమో ఏదో సంథింగ్ జరిగింది, ఎలా ఉంటది ఇంట్లో? ఆడుతుందా? అంటే నేనుంటే ఆయన సైలెంట్ అయిపోతారు కదా. అంటే మరి ఏంటంటే నేను గట్టిగా మాట్లాడితే ఆయన సైలెంట్ అయిపోతారంట. ఏంటో చందానగర్ లో బావులు అందరూ చాలా జ్ఞానోదయం అయినట్టుంది. అందరూ చాలా హ్యాపీగా రెస్పెక్టబుల్ గా ఉన్నారు, ఇంట్లో ఎలా ఉండాలో తెలుసుకున్నారు. ఏంటి హరిత గారు, మీకు హరిత అంటే సస్యశ్యామలంగా చాలా సాఫ్ట్ గా ఉండే అమ్మాయి అని మీ ఇంట్లో వాళ్ళు పేరు పెడితే మీరు మా బావతో అలా ఆటలాడుకుంటారా? అంటే కోపం తెప్పించే పనులు చేస్తే ఎవరైనా ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతారా? అవి ఏం చేస్తారండి కోపం తెచ్చి చెప్పాళ్ళు? ఆయన ఏమైనా వెంకటేష్ గారి లాగా పిన్ని అని ఎవరైనా వచ్చారా ఏంటి వెనకాల? పక్క వాళ్ళు అందరూ ఏంటి ఆ ఇంటి దగ్గరే భూకంపం వస్తుంది, మిగతా ఇళ్ళు అన్ని బానే ఉన్నాయి అనుకుంటారేమో కదా. అసలు భూకంపం వచ్చే ఛాన్స్ మా వారు ఇవ్వరుగా. పేరేంటి? సూర్య. సూర్య. సూర్య సుబ్రహ్మణ్యం. సుబ్బు. మీరేమని పిలుస్తారు ముద్దుగా సుబ్బుని? ఏవండి అనే పిలుస్తాం. అందరిలో ఏమండి ప్రేమగా రొమాంటిక్ ఎవరు లేనప్పుడు? సుబ్బు. అయ్య బాబాయ్ పాపకి సిగ్గు మొగలేస్తుంది. మిమ్మల్ని ఏమని పిలుస్తారు బావా? హరిత అంటారు. అందరిలో ఎవరు లేనప్పుడు ఏదో ఉంది సంథింగ్. బుజ్జి, చిట్టి, పింకీ, పప్పి, నువ్వే బంగారం అంటారు. అదిగో బావకి రెండు జ్ఞానాలు ఉన్నాయి. ఒకటైతే సాఫ్ట్ గా ఉండడం, రెండు నువ్వే బంగారం అండు. రేపు పొద్దున బంగారం రేట్ అసలే లక్షల్లోకి వెళ్ళిపోయింది. బంగారం అడగొద్దని ముందే నువ్వే బంగారం అన్నారు, ఇంకేం అడుగుతా? అసలు బావ నువ్వు రెండు జాతులకు ఇన్స్పిరేషన్ బావ. నువ్వైతే ఆయనతో 4 బుక్కులు రాపించాలి. రెడీ మొదలెడదామా? వేసవి కాలంలో అమ్మమ్మ ఇల్లు, వడదెబ్బ తగిలితే తాగాలి నిమ్మ నీళ్లు, ఉల్లిపాయలు కోస్తే మండుతాయి కళ్ళు, ఊరవతల పొలంలో నడిస్తే కాళ్ళు గుచ్చుకున్నాయి ముళ్ళు. చాలా ఈజీగా అడిగా. మళ్ళీ ఒకసారి చెప్పండి. వేసవి కాలంలో అమ్మమ్మ ఇల్లు, వడదెబ్బ తగిలితే తాగాలి నిమ్మ నీళ్లు, ఉల్లిపాయలు కోస్తే మండుతాయి కళ్ళు. అసలు మా బావులు ఉల్లిపాయలు కోస్తారు, మా సిస్టర్లు ఉల్లిపాయలు కోసి ఎన్నో సంవత్సరాలు అయింది. పాప ఆయనే ఉల్లిపాయలు కోసి, ఆయనే వంట చేసి, ఆయనే గిన్నెలతో ఆయనే అన్నీ ఆయన చేస్తే మేమేం చేస్తున్నట్టు?